ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా నారీమణులు ముందుకు రావాలని శాసనసభాధిపతి అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. మహిళా సాధికార సదస్సులో చర్చించిన అంశాలు కొత్త దిశను చూపిస్తాయన్నారు. మహిళలకు సమాన హక్కులు అన్ని రాష్ట్రాల్లో కల్పించాలన్నారు. 3 ఏళ్ల తర్వాత మహిళా సాధికార సమావేశాలను రాజధాని అమరావతిలో నిర్వహించాలని అయ్యన్న కోరారు. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ గ్రామమైనా అభివృద్ధి చెందాలంటే నారీమణులు ముందుకు రావాలి. అంచేత వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది, సమాజ సేవలో భాగస్వాములు చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ 2 రోజులు మనందరం ఎన్నో ప్రసంగాలు చేసి ఉంటాం, జరిగిన చర్చలు కూడా ఉన్నాయి. ఈ ప్రసంగాలు చర్చల్లో వచ్చినటువంటి అనుభవాలని, సూచనల్ని ఇవన్నీ కలిపి మనకు కొత్త దిశ, కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కూడా మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్నటువంటి తీర్మానాన్ని అందరూ ఆమోదించాలి. దీన్ని ఆమోదించడమే కాదు, అమలు చేసి తీరాలి అని నేను ఈరోజు మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో, ఎమ్మెల్యేస్, ఎంపీస్లో మహిళలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అన్ని రాష్ట్రాల్లో జరగాలి, అన్ని పంచాయతీల్లో జరగాలి, అన్ని జిల్లాల్లో జరగాలన్నది నా ఆకాంక్ష. దాన్ని మన అందరం కూడా నెరవేర్చవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను.